అందరికి నా హృదయపూర్వక వందనాలండి. ఈ వీడియోలో మనం ఒక ప్రత్యేకమైన దూత గురించి మాట్లాడదాం. ఆ దూత యొక్క స్వభావము మరియు దాని యొక్క సౌందర్యం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఆ దూత ఏమనగా, దేవుడు తన కొరకు ఆత్మతో చేసుకున్న సైన్యములలో ఒక దూత. దాని పేరు లూసిఫర్. ఈ లూసిఫర్ అనేవాడు చాలా ప్రకాశవంతంగా, చాలా అందంగా సృష్టించబడ్డాడు దేవుని. అతని శరీరము వజ్రంలా మెరుస్తుందంటండి. మరి అతని యొక్క స్వరం అనేది బంగారపు రాగంలాగా వినిపిస్తుందంట. అతని వస్త్రములలో విలువైన రత్నములు అనగా పచ్చలము మరియు రక్తమణి మొదలైన నీలమణి లాంటివి మనులు ఉండేవంట అతని వస్త్రంలో. వారి యొక్క అందాన్ని చూసి దేవుడే సాక్షాత్ ఒక మాట అంటాడండి, నువ్వు సర్వ సౌందర్యములో పరిపూర్ణుడు మరియు అందములో నిన్ను మించిన వాడు లేడు. మరియు జ్ఞానానికి వస్తే గనక నీ అంత పరిపూర్ణుడు మరొకరు లేడని దేవుడు సాక్షాత్తు చెప్పిన మాటలు. అతడు ఆరాధనకి నాయకుడు, దేవుని సన్నిధిలో కాపరిగా నిల్చున్నవాడు. అని సంగీత ధ్వని పరలోకమంతా వ్యాపిస్తూ ఉండేదంటండి. ఒకరోజు దాని సౌందర్యమే దానికి గర్వంగా నిలిచింది. తో ఆ లూసిఫర్ అనగా వెలుగుదూత, నేడు మనం వాడినే సాతాను పిలుస్తున్నాం. ఇలా మనసులో ఒక తలంపుతో ఉన్నాడు. ఏమనగా అతని తండ్రి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్నాడు. దేవుడు అతనితో ఇలా అంటాడు, నీ సౌందర్యం చేత నీవు హృదయంలో గర్వించితివి గనుక ప్రకాశిస్తున్న నీవు అంధకారంలో పడుదువుగాక అనే ఒక మాట దేవుడు పలికాడు. అంతటితో స్వర్గమునకు ప్రియమైన వాడు తండ్రికి శత్రువుగా నిలిచాడు. ఆకాశం నుంచి కిందకి త్రోయబడ్డాడు. వీక్షిస్తున్న మీ అందరికి నా వందనాలు. తదుపరి వీడియోల కొరకు మీరు వేచి ఉండండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీకు రిఫరెన్సెస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడవచ్చు.